ఇసక ఇష్టం వచ్చినట్టు అదేదో అవసరమైన వాడు ఇల్లు కట్టుకునేవాడి కంటే ఓకే. మిగతా వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి డబ్బులు తీసుకోవాలి. కానీ అలా కాకుండా దోచేసుకుంటున్న వైనానికి సంబంధించినటువంటి వార్తని సాక్షి ఫుల్ పేజీగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రాష్ట్రంలోని పాపాగ్ని నదీ గర్భంలో భారీ ప్రక్రియలతో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తూ అక్రమంగా రవాణా చేస్తూ యథేచ్ఛగా దోపిడీ చేస్తుండపై జాతీయ హరిత ట్రిబ్యునల్ కన్నెర చేసింది. పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగించి అక్రమ తవ్వకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి సహా అన్ని నదులు, వాగులు, వంకల్లో టీడీపీ కూట ప్రజాప్రతినిధులు దన్నుతో ఇసుకాసులు భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తూ అక్రమంగా రవాణా చేస్తూ అధికారులకు విక్రయిస్తూ దోపిడీ చేస్తుంటే పర్యావరణవేత్తలు, రైతులు ఎన్జీటీని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలం కుమ్మరకాలువ దగ్గర పాపాగ్ని నదిలో భారీ ప్రక్రియలతో ఇసుకను తవ్వేస్తూ వందలాది భారీ టిప్పర్లు అక్రమంగా రవాణా చేస్తుండడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలుగుతోందని కొవ్వూరు శ్రీధర్ రెడ్డి అనే రైతు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేస్తే దీని మీద విచారించిన ఎన్జీటీ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981, జల పరిరక్షణ కాలుష్య నియంత్రణ చట్టం 1974, EIA 9 పర్యావరణ ప్రభావం అంచనా నోటిఫికేషన్ 2006, ఇసుక మైనింగ్ మార్గదర్శకాలు 2016, ఇసుక తవ్వకంపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ 2020లో జారీ చేసిన మార్గదర్శకాలు, ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన తీర్పుల్ని తుంగలో తొక్కుతూ పాపాగ్ని నది గర్భంలో ఇసుకను తోచేస్తున్నారంటూ రైతు శ్రీధర్ రెడ్డి తరపు న్యాయవాది చేసిన వాదంతో ఎన్జీటీ ఏకీభవించిందన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది.